అన్ప్రెడిక్టబుల్. రామ్ చరణ్ గారు యు ఆర్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్. ఓకే అంతే. యా, థ్యాంక్ యూ మేడం. కళ్ళు తిప్పుకోలేము అసలు తనని చూడకుండా అంత బాగున్నాడు సార్. లైక్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనకి మూవీలో. అన్ని క్యారెక్టర్స్ చాలా చాలా చాలా. రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది మేడం? ఆయన క్యారెక్టరైజేషన్స్ లైక్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ని ఆయన జీవించేసి చాలా బాగా చేశారు. డాన్స్ పరంగా ఎలా అనిపించారు రామ్ చరణ్? అయితే సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఒక్క నానా హైరానా సాంగ్ మిస్ అయింది, అదొక్కటే కొంచెం తక్కువ అనిపించింది మూవీలో. బట్ ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ చాలా చాలా అంతా చాలా బాగుంది. అంటే కొంతమంది సినిమా ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఒక ఫ్లాప్ అని అయితే నేనేమన్నాను. మూవీ ఇస్ ద వర్త్ వాచింగ్, మీరు వాచ్ చేయొచ్చు. అంటే పొలిటికల్గా మాకు ఇది నచ్చలేదు అనుకున్న వాళ్ళకి మేబీ ఫ్లాప్ అనిపించచ్చు. బట్ గేమ్ చేంజర్ ఇస్ గేమ్ చేంజర్ మూవీ. అప్పన్న క్యారెక్టర్లో కళ్యాణ్ గారు కనపడుతున్నారు, ఆ క్యారెక్టర్లో అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నో కామెంట్స్. ఓకే, ఆయన నేషనల్ అవార్డు పక్కనే సుకుమార్ గారు చెప్పారు, ఎలా అనిపించింది? ఎవరికి? మూవీకా? మేబీ యా, మేబీ యా. లైక్ ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్సటాలిటీని బాగా చూపించారు ప్రతి క్యారెక్టర్కి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అండ్ ఆల్సో ఒక కాలేజ్ స్టూడెంట్గా కానీ, అండ్ ఒక రాజకీయ నాయకుడిగా కానీ, అన్నిట్లోనూ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్గా కానీ అన్ని క్యారెక్టర్స్ ఆయన 100% ఇచ్చారు. అంటే హెలికాప్టర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది మేడం పంచకట్టుకొని? అసలు లిటరల్లీ అదైతే మైండ్ బ్లాస్ట్ తెలుసా. చాలా 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 బాగుంది. అన్ని ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. బీజిఎం సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక నానా హైరానా సాంగ్ మిస్ అయినందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఓవరాల్గా ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్, గేమ్ చేంజర్ అనుకోవచ్చా? పక్కా 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 పక్కా. వన్ వర్డ్ లో రామ్ చరణ్ గారికి ఏం చెప్తారు మేడం? రామ్ చరణ్కి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తుంటే? ఆయన రామ్ గారి యాక్టింగ్ చూస్తుంటే ఎలా అనిపించింది? బాగా చేశాడు యాక్టింగ్, చాలా బాగా చేశాడు. సినిమాలో ప్లస్ ఏంటి గేమ్ చేంజర్? ప్లస్ అంటే మనకి ఒక మోరల్ అర్థమవుతుంది పాలిటిక్స్ లో ఎలా ఉండాలి అని చెప్పేసి, అది ఒక ప్లస్. ఇంకొకటి రామ్ చరణ్ కోసమైనా మూవీ చూడొచ్చు, అంత బాగా చేశారు యాక్టింగ్. అంటే కొంతమంది ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఫ్లాప్ అయితే అవ్వదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ పార్ట్ లో ఇంటర్మిషన్ తర్వాత చాలా బాగుంటది. అంటే శంకర్ ఇస్ కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ కొన్ని స్లో మోషన్ షార్ట్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఇంకొకటి జనాలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాడు, లైక్ పొలిటిక్స్ గురించి అదంతా. సో అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. పంచకట్టులో ఎలా అనిపించారు చరణ్ బాబు? చాలా బాగున్నాడు అసలు. మనం ఎలా అనిపించారు? ఇంటర్ ఫీలింగ్ ఏంటి మీకు లోపల చరణ్ బాబుని చూస్తుంటే? చాలా బాగున్నాడు, లైక్ అలానే చూడాలనిపించేటట్టున్నాడు. కొన్ని సీన్స్. నేషనల్ అవార్డు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కదా, రావచ్చు. ఎందుకంటే అబ్బన్న క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అప్పన్న క్యారెక్టర్ లో సేమ్ పవన్ కళ్యాణ్ లానే అనిపించారు అంటున్నారు కదా? అవును, అనిపించారు. ఎంతైనా మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కొంచెం సేమ్ ఉంటారు కాబట్టి అలా అనిపించాడు. కొంచెం హెయిర్ అదంతా సెట్ అవుతుంది కాబట్టి పక్కా అనిపించాడు. ఏదైనా ఒకటి ఎలా చెప్పండి సినిమాలో? అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఓవరాల్ గా చరణ్ బాబు గురించి ఏం చెప్తారు మేడం? చరణ్ బాబు అసలు యాక్టింగ్ అసలు తగ్గేదేలా అని చెప్తాం, అంతే. బాగా చేశాడు. ఈ సంక్రాంతికి మంచి హిట్ అనుకోవచ్చా మేడం? అనుకోవచ్చు, పక్కా మంచి హిట్.